ఒక 10 సంవత్సరాలు ఇక్కడ పనిచేసి 11 ఇయర్స్, కొంతమంది సార్లు 12 ఇయర్స్ కూడా రన్నింగ్ అవుతుంది. మాది కూడా 11 ఇయర్స్ రన్నింగ్ అవుతుంది. ఇక్కడ నుంచి పోవాలి అంటే మాకు తెలియకుండా మాకే బాధ అనిపిస్తుంది. లోపల బాధను మొత్తం కూడా దిగమింగుకొని మీతో మాట్లాడుతున్నాం. కాకపోతే మీరు ఏడుస్తున్నారు, మేము ఏడలేకపోతాం. 1 year 2 year అయితే అంత బాండింగ్ ఉండదు. కానీ ఒక 11 years 6th క్లాస్ నుంచి ఇంటర్మీడియట్ వరకు నియర్లీ 800 స్టూడెంట్స్ మన స్కూల్, 800 స్టూడెంట్స్ ఇందులో డెవలప్ చేసి మన పిల్లలంతా కూడా ఇంటర్మీడియట్ పాస్ అయిన పిల్లలు మంచి బీటెక్ చేసుకుంటా మంచి దాంట్లో సెటిల్ అయ్యారు. వాళ్ళందరూ కూడా నాకు ఒక 5-6 రోజులు ఫోన్ చేస్తూ ఏడుస్తుంది. ఏది సార్ మాకు చెప్పకుండా పోయారు అంటే ఇట్ ఈస్ ఏ గవర్నమెంట్ పాలసీ. 3 days హాలిడే, నాట్ ఓన్లీ టేక్మల్ మోడల్ స్కూల్, టోటల్ తెలంగాణ ఆల్ మోడల్ స్కూల్కి ఇమ్మీడియట్గా ఆర్డర్ ఇచ్చి మీరు ఇమ్మీడియట్గా మీకు అలాట్ అయిన స్కూల్లో జాయిన్ కమ్మని చెప్పినారు. ఖచ్చితంగా దట్ ఈస్ ఏ గవర్నమెంట్ పాలసీ. మేము పోయి మాకు అలాట్ అయిన స్కూల్లో మేము జాయిన్ అయ్యాం. అప్పటి కూడా స్టూడెంట్స్ అంతా కొంతమందికి అప్పటికే తెలిసిపోయింది స్కూల్ లేకపోయినా కూడా. సో వాళ్ళందరూ ఫోన్ చేయటం, నాకు సార్లకు చేయటం, అందరికి చేయటం, ఏడవటం, ఎట్లా సార్ ఏం చేయాలి సార్, స్కూల్ ఎట్లుంది సార్, మాకు మీరు పోతే ఎట్లా సార్, మేము ఏంటి సార్, మా భవిష్యత్తు ఏంటి సార్, మేము ఏం చేయాలి సార్ అంటే చెప్పకుండా, కొంతమంది అయితే మాకు చెప్పుకుంటే ఎక్కడ పోతారు సార్ మీరు అని నాకు ఫోన్ చేయడం జరిగింది. నాకు కూడా సార్లకు కూడా ఫోన్ చేయడం జరిగింది. కానీ నాకు కూడా చాలా బాధగా అనిపించింది. ఏంది ఇంత కష్టపడి ఇంత డెవలప్ చేసుకుంటే మనం మోడల్ స్కూల్ని వాళ్ళకి చెప్పకుండా పోవడం అనేది నాకు చాలా బాధ అనిపించింది. కానీ నేను బయటికి చెప్పలేదు. మిమ్మల్ని 6th క్లాస్ నుంచి చూసినాం. 6th క్లాస్ నుంచి ఇంటర్మీడియట్ 2nd year వరకు తనుజ 6th క్లాస్లో జాయిన్ అయింది. ఇప్పుడు 2nd year. అందరూ ఏం చేయాలో అర్థం కావట్లేదు. మేము ఎట్లా చదువుకోవాలి సార్, ఏం చేయాలి సార్ అంటే నేను ఒకటే చెప్పిన వాళ్ళకి, మీకు ఏం కాదు, ప్రిన్సిపాల్ లోకల్ ప్రిన్సిపాల్ వచ్చిండు, సాయి సార్ వచ్చిండు, సార్లు కూడా మంచి సార్లు వచ్చారు, కొంతమంది జాయిన్ కాలే, వాళ్ళు కూడా త్వరలో వస్తారు, హెచ్పిడిగా మంచి సార్లు వస్తారు, మీరు అధైర్యపడకండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చెప్పేది ఏంటంటే మీరు అధైర్యపడకండి. ఎందుకంటే బాగా మనం ఒక కలిసిమెలిసి ఉన్నాం కాబట్టి మీకు బాధ అనిపిస్తుంది, మాకు బాధ అనిపిస్తుంది. ఈ స్కూల్ కోసం ఎంత కష్టపడ్డానో నాకు తెలుసు. 6 సంవత్సరాలు నేను 6th year ప్రిన్సిపాల్గా చేయబట్టి నా ముందు మన పెళ్లి సార్ కూడా చేయడం జరిగింది, పెళ్లి సార్ కన్నా ముందు సురేష్ సార్ చేయడం జరిగింది. నేను వచ్చిన తర్వాత ప్రిన్సిపాల్ అయిన తర్వాత నాకు ఒకటి ఎందుకు ఇంటర్మీడియట్ చదువు ఎందుకు తక్కువ ఉంది, అది ఎందుకు తక్కువ కారణం ఏంటని చూస్తే మన హాస్టల్ ఓపెన్ కాదు. ఏది ఏమైనా పర్లేదు, మంచిగాని చెడుగాని చెప్పి రాగానే ఫస్ట్ హాస్టల్ ఓపెన్ చేసేసిన ఆల్రెడీ అలా రిక్రూట్మెంట్ కూడా అయిపోయింది. ఇలా మొత్తం ఇంటర్మీడియట్ మొత్తం హాస్టల్. దాంతో పాటు మీకు శంకరంపేటలో ఆల్రెడీ కంప్లీట్ అయిన బిల్డింగ్ ఓపెన్ కాలే. శంకరంపేట ఏలో పుల్కల్లో ఓపెన్ అయిన బిల్డింగ్ అంతా కంప్లీట్ అయ్యి హ్యాండ్ ఓవర్ అయిన బిల్డింగ్ ఓపెన్ కాలే. హాస్టల్ నేను డేర్ చేసి హాస్టల్ ఓపెన్ చేసిన. ఎందుకంటే మనకు దూరం ఉంది, హాస్టల్ ఇంటర్మీడియట్ ఉంటే జాయిన్ అవుతారు, మన దగ్గర మంచి ఫ్యాకల్టీ ఉంది. ఆ ఓపెన్ చేయగానే చాలామంది ధర్నా చేయడం కూడా జరిగింది.
ముందు రా